హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. నేను జస్ట్ ఇప్పుడే చూశాను అనమాట. సోషల్ మీడియాలో వచ్చింది కూడా తెలియలే, గ్రూప్లో షేర్ చేస్తే అదే ఓపెన్ చేసి చూశాను అనమాట. దగ్గర దగ్గర 4 minutes ఉంది ట్రైలరు. యష్ గురించి మాట్లాడాలంటే చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఆఫ్టర్ కేజీఎఫ్ దగ్గర దగ్గర 3-4 years అయిపోతుంది, ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. పాపం చాలా కష్టపడ్డాడు, నిజంగా చెప్పాలంటే చాలా చాలా కష్టపడ్డాడు. అది ప్రతి ఒక్క ప్రామిసింగ్ వాళ్ళు తీసినటువంటి వీడియోస్లో కనిపిస్తుంది. ఈ ట్రైలర్లో అయితే ఎంత కష్టపడ్డాడు యష్ అనేది కనిపిస్తుంది. సో మన దాన్ని ఒక లేడీ డైరెక్టర్ ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుంది, యష్ అంత నమ్మాడు కదా అని చెప్పి, ఆబ్వియస్లీ నమ్మాడు కాబట్టి తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు. సో అంతలాగా వీళ్ళు ఒక టీమ్గా పనిచేస్తున్నారు అంటే మరి అవుట్పుట్ ఎలా ఉండబోతుంది? ఏదైనా సినిమా రిలీజ్కి ముందు హైప్ ఇచ్చేది ఏంటంటే ఆబ్వియస్లీ గ్లిమ్సెస్, టీజరు, ట్రైలరే. ఫస్ట్ ఒకటి ఏదో వచ్చింది అన్నమాట, ఒక ఫస్ట్ టాక్సిక్ నుంచి ఒకటి ఏదో వచ్చిందండి. అందరూ కాండమ్ యాడ్ అన్నారు. దాని తర్వాత వచ్చింది గ్రేవ్ యార్డ్లోది. ఈ గ్రేవ్ యార్డ్లో చూసిన తర్వాత ఇది ఎలివేషన్ ఏదో బాగుందిరా అని చెప్పేసి అనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఒకటి వచ్చింది, సాంగ్స్ వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ట్రైలర్ వచ్చింది. మోస్ట్లీ దీంట్లో ఎంత అంటే మనకి టైటిల్లోనే అర్థమైపోతుంది టాక్సిసిటీ. టాక్సిక్ ఉండబోదు. టాక్సిక్ అంటే నథింగ్ బట్ నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ అనమాట. అంటే ఏదైనా సరే నెగిటివ్ అయితేనే చూస్తుంటారు, వాళ్ళ మాట గెలవాలి, ఆ కైండ్ ఆఫ్ ఆలోచన తీరు ఉండేటువంటి మనుషుల్ని టాక్సిక్ పీపుల్స్ అంటుంటారు. సో అదే టాక్సిసిటీ అనేది మనకి యష్కి ట్రైలర్లో చాలా క్లియర్గా కనిపించింది. అలాగే 2 ట్రాన్స్ఫర్మేషన్లు కనిపించాయి. ఒకటి మొత్తం లైట్ బియర్డ్, కొంచెం షార్ట్ హెయిర్, అలాగే హెవీ బియర్డ్, లాంగ్ హెయిర్, ఈ 2 వేరియేషన్స్ అయితే చూపించాడు. బట్ ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే డ్యూయల్ రోల్స్ ఆబ్వియస్లీ తెలిసిపోతుంది. ఎలా పెట్టబోతున్నాడు డ్యూయల్ రోల్స్ అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ ఏం అర్థం కాల. డ్యూయల్ రోల్స్ ఎలా పెడతాడంటే పక్కన పెడితే ట్రైలర్ అసలు ఏంది, దేని గురించి? రక్తపాతం ఎక్కువైపోతుంది ఈ మధ్య. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తున్నారు, దానికి నేనే వ్యతిరేకం కాదు. ఆ బ్లడ్ షెడ్ ఫైట్స్ నాకు ఇష్టమే, నేను ఎంజాయ్ చేస్తా ఎలివేషన్స్. బట్ మినిమం ట్రైలర్తో మనకి స్టోరీ తెలిసేలాగైనా సరే కట్ చేయాలి కదా. ఏదో సర్కస్ వరల్డ్ చూపించారు, మళ్ళీ దాని తర్వాత యష్ ఇంకో క్యారెక్టర్ చూపించారు, అతను ఏదో కమాండో కైండ్ ఆఫ్ దాంట్లో ఏమైనా ఉన్నాడా లేకపోతే నాకైతే ఏం అర్థం కాలేదు. ఒకసారి చూసా ట్రైలరు, ఇంకోసారి చూడాలనిపించేలాగా కూడా లేదు ట్రైలర్ కట్టు. బట్ తప్పదు, ఇంకోసారి మళ్ళీ వీడియో అయిపోతే చూస్తాను. కానీ నాకైతే ఏం అనిపించరా, ఇదేదో రాతగానే ఉంది కదరా అనిపించింది నాకు. ఇదే రెగ్యులర్ బ్లడ్ షెడ్ ఫైట్ సినిమాలానే అనిపించింది. కానీ ఒక ప్రాపర్ ఏదో కంటెంట్ చెప్పబోతున్నాడు అనేది. గ్రేవ్ యార్డ్ ఏదైతే డాడీస్ హోమ్ అని చెప్పేసి కారు బద్దలు కొట్టి అందరినీ గ్రేవ్ యార్డ్లో కాల్ చేస్తారు కదా, అది చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది. అది నిజం చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ దాని ద్వారా పెరిగింది ఫస్ట్ గ్లిమ్స్ కంటే సెకండ్ గ్లిమ్స్. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ కాస్త ఎక్స్పెక్టేషన్ కూడా పోయింది. ఇదేదో ఏ గ్రేడ్ సినిమా, ఆబ్వియస్లీ ఏ సర్టిఫికేట్ ఇస్తారు, ఏ గ్రేడ్కి పరాకష్ట అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఒక సీన్లో అయితే నీ రేట్ ఎంత అని చెప్పి అడుగుతారు కియారాద్విన్ మొహం మీద వస్తుంది. సో అంటే ఆ ఒక డైలాగ్తోనే అర్థమైపోతుంది తను ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాని ఒప్పుకొని చేశాడు అని చెప్పేసి. సో చూద్దాం. ట్రైలర్ వరకు అయితే చాలా అంటే చాలా రెగ్యులర్ రోతగానే అనిపించింది, రెగ్యులర్ బ్లడ్ షెడ్ ఫైట్ కైండ్ ఆఫ్ అనిపించింది. కానీ ట్రైలర్ వరకు యష్ మాత్రం అప్రిషియేట్ చేయాలి. పాప అన్ని సంవత్సరాలు వెయిట్ చేసి 3-4 ఏళ్ళు వెయిట్ చేసి మరి ఈ సినిమా కోసమే బతుకుతా, ఈ సినిమా మీదే హోప్స్ పెట్టుకుంటా, ఇన్ని పోస్ట్మెంట్ తర్వాత కూడా 28వ తారీఖు. ఇంకా జోక్ ఏంటంటే లిటరల్గా చెప్పాలంటే ఈ టాక్సిక్ యష్ సినిమా లవర్స్ ఆబ్వియస్లీ వెళ్తారు, మీకు సోషల్ మీడియాలో ఫాలో అయ్యే అందరూ వెళ్తారు, యష్ ఫ్యాన్స్ వెళ్తారు. న్యూట్రల్ ఆడియన్స్కి, బేసిక్లీ సినిమా తీసేది ఫ్యాన్స్ కోసం కాదు కదా, న్యూట్రల్ ఆడియన్స్కి, రెగ్యులర్ మూవీ గోయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, చాలా మందికి తెలియదు ఈ సినిమా వస్తున్నట్టు. ఫ్యాన్స్కి తప్ప వేరే ఎవరు తెలియదు. యష్ ఫ్యాన్స్కి, మూవీ లవర్స్కి, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి, మిగతా ఫ్యాన్స్ అందరికి తప్ప న్యూట్రల్ ఆడియన్స్ తెలియదు. న్యూట్రల్ ఆడియన్స్కి తెలిసే అంతలాగా ప్రమోషనల్ కంటెంట్ ఉందా అంటే ఆబ్వియస్లీ లేదు. వాళ్ళని మెప్పించేంత ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటివరకు అయితే దించాల. బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్ కావచ్చు, అదొక రీజన్, ఖచ్చితంగా అదే రీజన్, ఇంకా వేరే ఏం రీజన్స్ అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన సినిమా న్యూమరల్ టైమ్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ట్రైలర్, అది కూడా 4 minutes. పోనీ ఆ 4 minutes ఏమైనా బాగుందా అంటే ఆ ట్రైలర్ ఇంత లాగా ఉంటే ఇంకా సినిమా ఇంకెంత లాగ్గా ఉంటుందిరా బాబు అనిపించింది నాకైతే లిటరల్గా చెప్పాలంటే. నేను జస్ట్ ఆ ట్రైలర్ కట్ గురించి, ఆ ట్రైలర్ ఉన్న లాగ్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నా. సినిమా రేపు ఎలా ఉండబోతుందో నాకు అనవసరం.
సినిమా బాగుంటే అప్రిషియేట్ చేద్దాం. బట్ సినిమాకి ముందు మనకి హైప్ ఇచ్చే ట్రైలర్ కదా, ఆ ట్రైలరే హైప్ ఇవ్వకపోతే రేపు సినిమా ఎంత రేపు సినిమా ఎంత హైప్ ఇస్తుందో అనేది మనకు అనవసరం. ప్రస్తుతం అయితే ప్రెసెంట్ ట్రైలర్ అయితే హైప్ ఇవ్వలేదు మనకి. మనకి అని నేను చెప్పి జనరలైజ్ చేయను కానీ నాకు నచ్చల ట్రైలర్, నాకైతే నచ్చలేదు అసలు 1% కూడా నచ్చలేదు నాకు. కానీ 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 యష్ న్యాయం చేసాడు. ఆ న్యాయం కష్టం అనేది పాపం అతని కష్టంలో కనిపిస్తుంది. మళ్ళీ ఓల్డ్ లుక్ లోకి వచ్చేసాడు, మళ్ళీ ఇదేదో యంగ్ లుక్ లా ఉంది. అదొక క్యూరియాసిటీ ఉంది అంతే. ఈ అన్ని కంటెంట్ లో క్యూరియాసిటీ ఏంటంటే డ్యూయల్ రోల్ ని స్టోరీలో ఎట్లా మ్యాచ్ చేస్తాడు అన్న అదొక్కటే క్యూరియాసిటీ ఎలిమెంట్. మిగతా అంతా ఈ ఫైట్లు ఇవంతా కూడా చూసి చూసి విసుగు పడుతుంది. నిజం చెప్తున్నా, విసుగు పడుతుంది. ఏదో కథ ఉంది, ఏదో కొత్తగా చెప్పబోతున్నాడు అనే ఎలిమెంట్ అయితే ఈ టాక్సిక్ ట్రైలర్ అయితే లేదు. ఏదో రెగ్యులర్ బ్లడ్ షెడ్ ఫైట్ మూవీస్ లానే ఇది కూడా అనిపించింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఆగస్ట్ 28 వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత మీకే అనిపించింది అని కూడా కామెంట్స్ తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.